సో ఈ బగాంబిలియాస్ నుంచి బయటికి రాగానే ఇంకో రెస్టారెంట్ ఉంటుంది పక్కకు. ఇది చూసారు కదా బార్, ఇదంతా మూన్ ప్యాలెస్ కిందనే. ఇది లైక్ 2 floors ఉన్నట్టుంది. కిందంతా రిసెప్షన్, రెస్టారెంట్స్, షాపింగ్ ఉంది. ఇగో ఇది ఇంకో రెస్టారెంట్ గండోలా. ఇలా ఏం తిన్నా తాగినా ఫ్రీయే మొత్తం. పక్కన కేఫ్ కూడా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ 7 to 11:30 అంట మార్నింగ్. సో యా ఇది ఓహో సూపర్ ఉంది. నిన్న రాలేను ఇంట్లో, మస్తుంది చూసిరా. ఆహాహా, ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఇది బారు. ఈ షోకే ఉన్నట్టుంది ఇంత. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇదంతా సీటింగ్. ఓకే, ఈ రిసార్ట్ అంతా ఇట్లానే ఉంది. పైన గ్లాస్ ఏదో పెట్టిండు, అట్లా డిజైన్లు పెట్టి. టుడే ఈస్ ఫ్రైడే, సెకండ్ డే ఆఫ్ అవర్ 4-day ట్రిప్, బిజినెస్ ట్రిప్. సో ఇవన్నీ మీట్స్ అండ్ చీజ్ అగైన్ అక్కడ ఉన్నవే కనపడుతున్నాయి, ఇందాక దాంట్లో చూసినవే. ఓకే, అదే ఆ ఫ్లవర్ రెస్టారెంట్, దాని పేరు మెక్సికన్లో ఫ్లవర్ని చిమిచంగాస్ అనుకుంటా. సేమ్ థింగ్, యోగర్ట్స్, ఇవి ఫ్లాక్స్ సీడ్స్, ఓట్ మీల్, ఫ్రూట్స్ అన్నీ, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. సమ్ కైండ్ ఆఫ్ కాటేజ్ చీజ్ అంట, అంటే పనీర్ టైపు. మళ్ళీ కట్ ఫ్రూట్స్. అక్కడికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏమన్నాడంటే అక్కడ మోర్ మెక్సికనైజ్డ్ ఉంటుంది ఆ రెస్టారెంట్ చిమిచంగాస్. ఇదేమో ఈ రెస్టారెంట్లో మోర్ లైక్ ఇంటర్నేషనల్ అని చెప్పిండు. నేను అడిగితే ఏం డిఫరెన్స్ 2 రెస్టారెంట్ల కంటే, అట్లా చెప్పిండు. ఓకే, ఇవన్నీ జామ్స్, రకరకాల జామ్స్, మేపుల్ సిరప్, న్యూటెల్లా, సమ్ ఆప్రికాట్ జామ్, స్ట్రాబెరీ జామ్, డల్స్ డిలెచ్, పీనట్ బటర్, కండెన్స్డ్ మిల్క్, హనీ, ఇన్ని రకాలు. ప్యాన్ కేకులు, ఫ్రెంచ్ టోస్ట్, ఓకే, వాఫుల్స్, మళ్ళీ ఇవన్నీ బేకరీ ఐటమ్స్ మొత్తం. మనమైతే ఏం తింటలేము. మా మీటింగ్ నడుస్తుంది, ఆ మధ్యలోకి వెళ్ళి వచ్చి వీడియో తీస్తున్నా. ఇది మీట్ మీద ఏమో ఫ్రూట్లు వేసుకుంటారు, ఏదో తెలియదు ఇవంతా. వాళ్ళ ఫుడ్ ఏమో. మళ్ళీ ఇక్కడ కూడా ఆమ్లెట్స్, టాపింగ్స్, ఇవి ఆమ్లెట్స్కి ఫ్రెష్ ఆమ్లెట్స్. అసలు ఆమ్లెట్ ఏం చేస్తుంటాం మేడం. తర్వాత ఇదంతా ఉంది సేమ్ అక్కడలాగే ఉందిలే. ఐ థింక్ లంచ్లో అయితే ఎక్కువ డిఫరెన్స్ కనబడుతుంది అనుకుంటా వాడు చెప్పిన ప్రకారం, ఆ రెస్టారెంట్కి ఈ రెస్టారెంట్కి. సో ఏ రెస్టారెంట్లో అయినా చూస్ చేసుకొని తినొచ్చు. మళ్ళీ ఇదే కాకుండా మాకు సపరేట్గా పొటాటో అండ్ టూనా ప్యాటీస్ అంటే ఇవి ఆహా దానికి మాత్రం వస్తున్నాయి. ఫ్రైడ్ ప్లాంటైన్ అంటే అరటికాయ ముక్కలు నూనెలు వేయించినాయి. హ్యాష్ బ్రౌన్ పొటాటో అంట. అరటికాయనో అరటిపండు ముక్కలో తెలియదు. మిమోజా బార్ అంట. మళ్ళీ బ్లడీ మేరీ జ్యూసులు, సమ్ ఆల్కహాల్ కూడా ఉన్నట్టుంది. అవే బ్రెడ్లు, అక్కడ ఉన్న బ్రెడ్, అక్కడ స్వీట్ కార్న్ బ్రెడ్ అంట. అంటే ఇవేంటివి చాక్లెట్ మిల్క్, హోల్ మిల్క్ జాడీలలో వేసి పెట్టిండు వెరైటీగా. లైట్ మిల్క్, ఇగో సీరియల్స్ తినాలనుకునేటోళ్ళకి భలే ఉన్నాయి. దీంట్లో ఏం పెట్టుకోవాలి తింటారు? హ్యామ్ అండ్ చీజ్ క్వించ్ అంట ఇది. ఆమ్లెట్ వేసి చూసి రైతు ఏంటిది? ఎగ్ అండ్ బేకన్ ఫ్లాట్ బ్రెడ్. ఇవి జ్యూసులు. ఎంతవరకు ఇవి ఫ్రెష్ జ్యూస్లా లేకపోతే షోనా అది తెలియదు. చక్కగా టేస్ట్ చూద్దాం. చూసి ఏదైనా ఒకటి చూసి, ఇదేంటిది? ఇది ఏదో గ్రీన్ జ్యూస్ లాగా ఉంది. టేస్ట్ చూద్దాం. ఓ నిజంగా కేల్ జ్యూసే అది, నిజం జ్యూసే. ఒక్క నిమిషం ఇది చూద్దాం. పైనాపిల్ చూద్దాం. పైనాపిల్ నిజంగా పైనాపిలా లేకపోతే ఇదేదో ఆర్టిఫిషియల్లా ఉంది. ఈ సీటింగ్ చూసిరా? నట్స్, ఫ్రూట్స్, అకంపెనిమెంట్స్ ఇవి. సో ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్తున్నా. ఇప్పుడు అక్కడ మా రూమ్స్ ఉంటాయి, రూమ్స్ సైడ్ వెళ్దాం. సో ఈ రెస్టారెంట్ పేరు గండోలా. సో 2 రెస్టారెంట్లు చూపించాను మీకు ఇప్పుడు. దాని తర్వాత ఇక్కడ షాపింగ్ ఏరియా. షాపింగ్ మాత్రం ఫ్రీ కాదు, అంతే కదా. ఎక్కడ పోయినా షాపింగ్ ఫ్రీ ఉండదు, ఎందుకంటే అది ఎవరిష్టం వాళ్ళు కాబట్టి. సో బగంబిలియాస్ అంటే ఫ్లవర్. మెక్సికన్లో ఆ పేపర్ కాగితం పూలు ఉంటాయి కదా, వాటిని బగంబిలియాస్ అంటారు. ఇక్కడ పైన మోస్ట్లీ మా మీటింగ్స్ కాన్ఫరెన్స్ హాల్ పైన ఉంది, అందులో అవుతున్నాయి మా మీటింగ్స్. మాకు సపరేట్గా పొద్దున్నే మళ్ళా మాకు సపరేట్ ఫుడ్ కూడా తీసుకొస్తున్నాడు. సో ఇటు పోతే రూమ్స్. ఐఎమ్ హెడింగ్ టు ద రూమ్ క్విక్గా. మళ్ళీ ఇప్పుడు యాక్టివిటీ ఉంది, బయటికి వెళ్ళాలి. సో ఇవ్వండి మా డ్రెస్సు. అందరూ కంపెనీ టీషర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్స్. ఇగో ఆగ్రా
ఈ రెస్టారెంట్ ఆగ్రా ఇండియన్ క్విజిన్ అట 6 PM to 11 PM. సో ఇది కూడా రెస్టారెంట్ అంటే ఇంట్లో ఏం తిన్నా ఫ్రీగా, అసలు ఇక డబ్బులు తీసుకోరు దేనికి, ఆల్ ఇంక్లూజివ్. ఇది లాంజ్, ఇదేదో వైర్డ్ లాంజ్ అట. పిల్లలు కూడా కిడ్ ఫ్రెండ్లీ రిసార్ట్ ఇది. ఇగో రూమ్స్ 1000 to 2218 ఇటు రూమ్స్. ఓకే, ఇగో మాది వాకబులే ఉంది. ఇట్లా పోది మెమోయిర్స్ అంటే ఫొటోస్. యా, సో మాకు మాత్రం టైంల ప్రకారంగా మాకు పైననే కాన్ఫరెన్స్ రూమ్స్ దగ్గరే మాకు స్పెషల్ ఏరియా ఇచ్చి అక్కడనే మొత్తం అన్నీ. సో 18 ఇది 18 ఇటు అటేమో ఐ థింక్ ఏముంది ఇక్కడ 17 అనుకుంటా. సో అక్కడే మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పెడుతున్నారు. ఇటు 20 సీరియల్ నెంబర్, ఇటు 18. సో మాది 18 కాబట్టి నేను ఇటు పోవాలి. మాది 181854 ఇట్లా 1883. ఇవ్వండి, ఇదంతా రిసార్ట్ 2 floors ఉంది, 2 or 3 floors ఉంది. అదే ఇందాక చూపించిన కదా, సెకండ్ ఫ్లోర్లో మొత్తం కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. అది సో దీనికైతే ఈ పై ఫ్లోర్కి అసలు అది ఉండాలి కదా, తెలియదు నాకు. లిఫ్ట్ ఉందా లేదా కూడా తెలియదు. ప్రతి రూమ్కి ఇట్లా బాల్కనీ, అందులో హ్యామాక్ ఉంది. రూమ్ కూడా మీకు పెట్టిన షార్ట్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టిన నేను. ఇగో దిస్ ఇస్ ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది మూన్ ప్యాలెస్ అరీనా అంట దీని పేరు. మూన్ ప్యాలెస్ అరీనా, బట్ రిసార్ట్ పేరు మూన్ ప్యాలెస్. ఈ రిసార్ట్కి రావడానికే బస్సులో ఎగ్జాక్ట్ 5 minutes పట్టింది రోడ్ నుంచి. 1857 అది. సో మాది ఇటు పోవాలి. పోయి నేను కిందికి వెళ్ళి మళ్ళీ మీటింగ్ ఫినిష్ చేసుకొని వీఆర్ హెడింగ్ టు పేరు మర్చిపోయినా. ఓకే మూన్ ప్యాలెస్ రిసార్ట్ Day 2 క్యాన్కున్, మెక్సికో. టెంపరేచర్ 30 degrees Celsius. ఇందాక చూపించిన మీకు ఇవి 2 restaurants దీంట్లో. ఇప్పుడు ఇంకోటి చూపించబోతున్నా. ఇదేమో బారు. ఓకే, యా. సో ఇక్కడే ఇది సెకండ్ రెస్టారెంట్ గండోలా. ఇది షాపింగ్ కాంప్లెక్స్. ఇగో ఇక్కడ పక్కకే ఒక కెఫే ఉంది మళ్ళా, చూసిరా. సో ఆల్ ఇంక్లూజివ్ అని చెప్పిన కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఏదన్నా చేయించుకోవచ్చు. క్రేప్స్, హాట్గా క్రేప్స్, చాక్లెట్ కేక్స్, ఐస్ క్రీము, ట్రఫుల్స్ అన్నీ ఉన్నాయి. కాఫీ మషీన్ ఉంది, కాఫీ చేసిస్తాడు. ఇందాక నట్ మిల్క్తో లాటే చేసి ఇచ్చిండు, సూపర్ ఉండే. నట్ మిల్క్లో అనిపించలేదు అసలు. చూసిరా ఇవన్నీ ట్రఫుల్స్ అండ్ బేకరీ ఐటమ్స్, కేక్స్, మ్యాకరూన్స్. అది కాకుండా ఎనీ టైప్ ఆఫ్ కాఫీ, క్యాపుచినో, లాటేస్ అన్నీ. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్, స్ట్రాబెర్రీ, వేర్ ఇస్ ద కోన్ అంట దాని పేరు, ఐస్ క్రీమ్ పేరు. చబ్బీ తిరమిసు, చాక్లెట్, వనిలా, బర్త్డే కేక్, వేకప్ అంట, అదే చాక్లెట్ ఉన్నట్టుంది. ఇది బనానా రామా అంట, బనానా వేసింది. కోకోనట్ బూమ్ అంట. ఇదేంటిది? ఇది క్రోసాట్ న్యాచురల్. హనీ కోంబులు పెట్టింది మీద. హనీ ఐస్ క్రీమ్ అంట, పీచ్ ఐస్ క్రీము, ఆరియో నట్స్, మొత్తం నట్స్, హైబిస్కస్ సోర్బేట. అబ్బా హైబిస్కస్ మందార పువ్వుతోటి, చాక్లెట్ ఫడ్జ్ బ్రౌనీ ఐస్ క్రీమ్, పిస్టాషియో ఐస్ క్రీమ్. ఇవన్నీ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అసలు రష్ లేదు ఇప్పుడు. ఈవినింగ్ కొంచెం రష్ ఉంటుంది, ఎందుకంటే జనాలు ఈవినింగ్ కదా జనరల్లీ ఇది తినాలనుకునే. ఇంకా ఇక్కడి నుంచి పోతే మళ్ళీ ఇది పూల్ వ్యూ. ఇది ఇటు ఓపెన్ అయింది. సారీ, వేడి బాగానే ఉంది, దంచేస్తుంది వేడి. నేను వెళ్ళిపోవాలి అర్జెంటుగా. మీటింగ్ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇదో వ్యూ. ఇప్పుడు మనకు ఇగో పిజ్జా, ఇంట్లో పిజ్జా కూడా ఉంది, పెప్పేస్ పిజ్జా. ఇక్కడ ఏదైనా తినొచ్చు, తాగొచ్చు, ఇంక్లూడింగ్ ఆల్కహాల్ ఫర్ ఫ్రీ. దట్ ఈస్ వాట్ ఆల్ ఇంక్లూజివ్ ఇన్ మెక్సికో మీన్స్. మెక్సికోలో ఆల్ ఇంక్లూజివ్ అంటే ఇది. స్వీట్ బ్రెడ్ అంట ఏదో, ఇవన్నీ కుకీస్, డబుల్ చాక్లెట్ కుకీ, ఫ్రూట్స్. మళ్ళీ ఇక్కడ కొంచెం ఫుడ్ ఉంది. ఎగ్ అండ్ హ్యామ్ ర్యాప్, వెజ్ శాండ్విచ్, స్పైనాష్ శాండ్విచ్, స్పైనాష్ బ్యాగ్వెట్, స్వీట్ క్రేప్స్, వాఫల్స్, వెజ్ శాండ్విచ్, మళ్ళీ ఎగ్ అండ్ హ్యామ్ ర్యాప్ అవే ఉన్నాయి.
క్రోక్ మోన్సియర్ అంట. ఇది కాఫీ, వాళ్ళ కాఫీ మెషిన్. క్రేప్స్ ఇక్కడ చేస్తారు వేడివేడిగా క్రేప్స్. నేనంత పెద్ద క్రేప్ ఫ్యాన్ కాదు. ఇది దానికోసం ఇక్కడ అన్ని అవి కూడా పెట్టిండు. టాపింగ్స్ గ్రనోలా, రైజిన్స్, గ్రేటెడ్ కోకోనట్, ఆల్మండ్, అమెరాంత్ అంటే ఇది తోటకూర అనుకుంటా. ఓట్ మీల్. ఇదేంటిది? ఇగో చిన్న వాఫుల్ మేకర్, గుడ్డి వాఫుల్ మేకర్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకొని ఓకే ఇగో ఇట్లా వచ్చి లైన్లో నిలబడి ఎవరికి ఏది కావాలి అది తీసుకుంటారు. So, can you get a cappuccino with 2% milk? Cappuccino with 2% milk? Do you have 2% milk? Whole milk 2% milk ఉంటాయి కదా. Do you have 2% milk? ఆమెకు అర్థం కానట్టుంది, ఎవరో తెలుసుకొస్తున్నట్టుంది. 2% మిల్క్తో పొద్దునైతే నట్టు మిల్క్తో చేసి ఇచ్చారు. ఇక ఇప్పుడు కొంచెం డైరీ మిల్క్తో. Do you have 2% milk? 2% milk. Yes? ఓకే చేస్తున్నాడు. ఇక మ్యాకరూన్ వీడియో పెట్టాను. 2% మిల్క్. లాటే విత్ 2% మిల్క్, నాట్ హోల్ మిల్క్. No whole milk. 2%. You have 2%? Low fat. Low fat. Okay. Yeah. హాట్. వీడికి ఇంగ్లీష్ అర్థం అవడం కష్టంగా ఉంది. నేను మళ్ళీ కనెక్ట్ అవుతా.